ఏంటి? ఆస్పరాగస్‌తో చట్నీయా? అయినా ఆస్పరాగస్ మన ఇండియన్ వెజిటబుల్ కాదు కదా! ఫారెన్ వెజిటబుల్‌తోని మన సౌత్ ఇండియన్ స్టైల్‌లో చట్నీ చేస్తే బావుంటుందా? అది కూడా బ్రేక్‌ఫాస్ట్‌లోకి నిజంగా బావుంటుందా? అని సవాలక్ష ఆలోచనలతోని నేను ఈ చట్నీ చేయడం మొదలుపెట్టాను. ఈ చట్నీని టేస్ట్ చేసిన తర్వాత నాకేమనిపించిందంటే, కొద్ది రోజులు ఈ బోరింగ్ చట్నీస్ అన్నీ కూడా పక్కన పెట్టేసి, ఓన్లీ ఆస్పరాగస్ చట్నీ మాత్రమే చేయాలని ఫిక్స్ అయిపోయా. సో లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెన్నెలాస్ కిచెన్ స్టోరీస్. దిస్ ఈస్ వెన్నెల హారతి. ఫస్ట్ ఫ్రెష్ ఆస్పరాగస్‌ని క్లీన్ చేసుకొని, చాప్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక స్టవ్ పైన పాన్ పెట్టుకొని వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ జీరా వేసుకోవాలి. ఇప్పుడు 6-7 చాప్ చేసిన గ్రీన్ చిల్లీస్ అండ్ కావలసినన్ని వెల్లుల్లి వేసుకోవచ్చు. నేను ఇక్కడ 7-8 గార్లిక్ బడ్స్ తీసుకున్నాను. వెల్లుల్లి ఎక్కువగా వేసుకోవడం వల్ల చట్నీస్ అనేవి బాగుంటాయి. దట్ ఈస్ యువర్ విష్, మీకు ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా కొంచెం చింతపండు కూడా వేసుకున్నాను ఆ ట్యాంగినెస్ కోసం. జనరల్గా టామరిండ్ అనేది ఆయిల్లో ఫ్రై అయినప్పుడు దాని టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ రా టామరిండ్. టామరిండ్ ఆయిల్లో ఫ్రై అవ్వగానే డిష్ అవుట్ చేసి పక్కన పెట్టుకోవాలి, చల్లారనివ్వాలి. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోవచ్చు, బట్ నేను ఇక్కడ వేయలేదు. సో ఆస్పరాగస్ పీసెస్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను ఆయిల్ ఇంటేక్ అనేది తగ్గించుకోవాలని చెప్పేసి నేను యాడ్ చేసుకోలేదు ఆయిల్. మీరు యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా మీడియం ఫ్లేమ్లో ఆస్పరాగస్ సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోండి. వన్స్ అది సాఫ్ట్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకొని చల్లారనివ్వండి. ఇలా కంప్లీట్గా కూల్ అయ్యాక ఈ రెండు మిక్స్చర్స్ ఒక మిక్సర్ జార్లో ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. ఆస్పరాగస్ ఇప్పుడు ఇండియాలో కూడా దొరుకుతుంది కాబట్టి చక్కగా ఫారెన్ వెజిటబుల్ని మన సౌత్ ఇండియన్ స్టైల్లో చట్నీ చేసేసి దాన్ని ఎంజాయ్ చేస్తే ఆ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ నెక్స్ట్ లెవెల్లోనే ఉంటాయి. ఎందుకంటే దేశీ స్టైల్లో ఫారెన్ వెజిటబుల్ చేయడం అనేది స్పెషలే కదా. ఇప్పుడు టంకరింగ్ కోసం సేమ్ ప్యాన్లో కొంచెం ఆయిల్ హీట్ చేసి మస్టర్డ్, జీరా, రెడ్ చిల్లీస్, మెంతి పౌడర్, కర్రీ లీవ్స్ అండ్ ఆల్సో పసుపు వేసి ఫ్రై చేసి మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆస్పరాగస్ పేస్ట్ని ఈ తాలింపులో కలిపేసుకుందాం. ఇదే టైంలో మీరు సాల్ట్ యాడ్ చేసేసుకోవచ్చు. సో దిస్ ఈస్ అవర్ ఆస్పరాగస్ చట్నీ. చాలా బాగుంది. యాక్చువల్లీ దీంట్లో ఇంకా పచ్చి ఉల్లిపాయ అనేది కట్ చేసుకొని వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇడ్లీ అంటే నెయ్యితో సర్వ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో ఇక్కడ నేను నెయ్యి వేసుకొని టేస్ట్ చేశాను, చాలా బాగుంది. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. Thank you for watching. Like, comment, share and subscribe.